హాయ్ అండి, ఇదైతే కారం పొడి, మార్చిన కారం పొడి అంటాం కదా, అది మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు, కొబ్బరి, నెయ్యి వేసుకొని వేయించుకున్నాం. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం అండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం. ఈ కూర అయితే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. కారం పెద్దలు చేసే కారం అంటారు దీనికి. ఇప్పుడైతే మనం గ్రైండ్ పెట్టుకోవడానికి మిక్సీ జార్లు వేసుకున్నాం, వేయించుకున్నాం కారం పొడి. ఎండు కొబ్బరి, ఇప్పుడు గ్రైండ్ పెట్టుకోవడానికి మిక్సీ మీద పెట్టుకుంటాం. గ్రైండ్ పెట్టుకోవడానికి అయితే మిక్సీ జార్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్విచ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం తీసుకున్నాం కారం పొడి. చూడండి బాగుంది. ఇప్పుడు మనం ముందుగా గిల్లి పెట్టుకున్న ఎల్లిపాయలు ఒక రౌండ్ తిప్పేసుకున్నాం మనం పెట్టేసి. చాలా బాగుంటుంది. ఇట్లా జ్వరం వచ్చినప్పుడు, మనకు జలుబైనప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు కొంచెం ఈ కారం వేసుకొని తింటే నోరు ఊరుతుంది, కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా. చాలా బాగుందండి, సూపర్. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.